Lord. Today we shall read Philippians 4 verse 19. And my God will meet all your needs according to the riches of His glory in Christ Jesus. ప్రియులారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దేని వాక్యాన్ని చదువుకుందాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం. కాగా దేవుడు తన ఐశ్వర్యము చెప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామంలో పిల్లరా మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరిక నూతన దినాన్ని మనం చూస్తున్నామండి. దాన్ని బట్టి మొట్టమొదటిగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దినాన్ని ప్రారంభించాలి. ఎట్లా ఉన్నారు? బాగున్నారండి? అందరూ క్షేమంగా ఉన్నారా? ప్రభువులో ఆనందిస్తున్నారా? దేవునిలో ఆనందించడం అంటే దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయన నా ప్రతి అవసరత ఆయనకు తెలుసు, ఆయన తీరుస్తాడు, అదండి విశ్వాసము. అలా ఉన్నప్పుడు అన్ని సమయాల్లో మనం ఆనందిస్తాం, సంతోషిస్తాం. అది ఇక్కడ మరి అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాస్తూ అంటున్నాడు, దేవుడు తన ఐశ్వర్యము చెప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. నా ప్రియుడా, నా ప్రియ సహోదరి, ఈ ఉదయకాల సమయంలో నీ ప్రతి అవసరత ఆయనకు తెలుసు అనే సత్యాన్ని గుర్తిస్తే ఎలాంటి నెమ్మది కలిగి ఉంటాం. అన్ని సమయాల్లో మరి బాధ ఉన్నా, వ్యాధి ఉన్నా, ఎరుకున్నా, ఇబ్బంది ఉన్నా, కష్టమున్నా, నష్టమున్నా దేవుని తెలుసు. ఆయన తన సొంత చిత్తంలో నా జీవితంలో మేలు చేస్తారు, ఆయన ఆశీర్వదిస్తారు, నా జీవితంలో ఉన్న దుఃఖాన్ని తీసివేస్తారు. ఇలాంటి విశ్వాసం కలిగి ఎప్పుడైతే ఉంటామో తన ఐశ్వర్యము, ఆయన ఉన్నతమైన వాడు, ఐశ్వర్యవంతుడు, ధనవంతుడు, ఏలేమీ మనకుండదండి. అలాంటి మహోన్నతమైన దేవుడు మనకున్నాడు. విశ్వాసం కలిగి జీవించి పిల్లరా దేవునికి సాక్షులుగా ఉందాం. అలాంటి కృపను ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, పరిశుద్ధమైన తండ్రి, మరి యొక్క నూతన ఉదయకాల సమయాన్ని బట్టి మీకు వందనాలు నాయనా. మీరు ధనవంతుడువు, గొప్పవాడువు, మహిమలో పరిశుద్ధ దూతలతో కొనియాడబడుచున్న దేవుడు. కానీ ప్రభువా, నా పాపముల కొరకు, మా పాపముల కొరకు రిక్తుడవై, దీనుడవై యేసు ప్రభువా ఈ లోకంలో మీరు వచ్చారు. కల కారణము మీరు మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నారు, శిలువ మరణం పొందినంతగా ప్రేమిస్తున్నారు. మీకు వందనాలు నాయనా. కాబట్టి విశ్వాసం కలిగి మీ మీద అనుకున్నప్పుడు మాకు ధైర్యంగా ఉంటాం. ఎందుకంటే మా ప్రతి అవసరత మీకు తెలుసు అని ఆ విశ్వాసం కలిగి ఉంటాం. మీ మీద ఆధారపడతాం. దావీదులాగా యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అని పాడుకుంటాం ప్రభువా. అలాంటి ఆనంద గీతములు, అలాంటి హృదయముతో ప్రభువా మిమ్మల్ని మహింపరిచే జీవితాలు మీరు మాకు దయచేయమని ఈ దినమంతా మీరు కలిగి భద్రపరచండి. మా పిల్లల యొక్క ప్రతి అవసరత మీకు తెలుసు. తగిన సమయంలో మీ చిత్తము చెప్పున వారికి మేలు చేయమని, సహాయం చేయమని, మీ ఆశీర్వాదంతో ప్రతి కుటుంబాన్ని నింపమని, సమాధానం దయచేయమని యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. God bless you all. My dear brothers and sisters, greetings in the precious name of our Lord and Savior Jesus Christ. Here in Philippians 4:19 offers strong assurance of God's faithful provision. It reminds us that our needs are fully known to Him and are met not out of limitation but according to abundance of His glory in Christ. This verse encourages trust and confidence in God's sufficiency even in times of uncertainty. As believers, we are called to rely on His promises, knowing that He provides in perfect wisdom and timing. Amen.